ఎక్కడైనా మీరు ఇంకా అభివృద్ధి చెందారా అని ఇప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు గొర్రెలు ఏమంట? సొంత గొర్రెలు క్రీస్తు స్వరాన్ని వింటాయి. మీరు విన్నారు జనవరి నుంచి ఆయన స్వరాన్ని, కానీ ఎంతమంది లోబడ్డారు? మరి లేమి కలగుతుంది అంటే ఎందుకు కలగదు? పచ్చిక గల చోట్లు లేవయా, ఎండిపోయిన బీడు భూములు తిరుగుతున్నామంటే ఎందుకు తిరగవు? శాంతికరమైన జలాలు మా జీవితాల్లో లేవు, అంతా గందరగోళం అంటే ఎందుకు ఉండదు? ఎందుకనంటే ఆయన జనవరి నెలలో మొదటి వారాన్నే నిన్ను పిలిచాడు ఆయన స్వరంతో, కానీ నువ్వు రాలే. ఫిబ్రవరిలో పిలిచాడు ఆయన స్వరంతో, కానీ నువ్వు రాలే. ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించలే, వాక్యం ధ్యానించమన్నప్పుడు ధ్యానించలే, విశ్వాసంతో ఉండాలంటే విశ్వాసంతో లేవు కొనుక్కున్నావు, నిరీక్షణ లేదు నీ జీవితంలో. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపరి నీ జీవితంలో ప్రధాన కాపరిగా ఉన్నట్ట? లేడు. లేనప్పుడు లేమేగా కలిగేది, లేనప్పుడు అశాంతిగా మిగిలేదు. కాబట్టి దేవుని వాక్యం ఆదివారం ప్రకటింపబడుతున్నప్పుడు దానికి లోబడాలా. అదే దేవుని స్వరం, అదే ప్రధాని కాపురి యొక్క స్వరం. ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా సరే, ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా సరే అది దేవుని వాక్యం నుంచే, సొంతగా రాసుకొచ్చింది కాదు. సొంతగా చెప్తే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాలా? ఎందుకంటే మనకు ప్రధానం ఏంటంటే దేవుని వాక్య గ్రంథమే. కాబట్టి దేవుని వాక్య గ్రంథంలో నుంచి మీకు మాట్లాడుతున్నప్పుడు, అరే దొంగ వస్తున్నాడయా, వాడు దోచుకుంటాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, దేవుని ప్రదానం చేసుకో, ఆయన స్వరాన్ని విను అని నీకు జనవరి నుంచి చెప్పినా ఎప్పటికీ వాక్యం నువ్వు తీయలేదంటే దేవుడంటే భయం భక్తి నీకు లేదని. వాక్యం చావట్లేదంటే, ప్రార్థన చేయట్లేదంటే దేవుడంటే భయం భక్తి లేదని, ఆయన ప్రధాని కాపరిగా నువ్వు ప్రతిష్ఠించుకోలేదని.